మోరాంజీ సెవెన్ జనరల్ కాన్సెప్ట్ విలేజ్లో వ్యవసాయం అనుబంధ రంగాలకు సంబంధించి ఒక షార్ట్ వీడియో ఇది. ఇది వచ్చేసి వ్యవసాయ అనుబంధ రంగాలు ఏముంటాయి అనే దాని గురించి. కోళ్ళ పెంపకం, ఇందులో వచ్చేసి మాంసం కూరకైతే బ్రాయిలర్ లేయర్ ప్రభుత్వం ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీలకు. దీని ద్వారా ఏం చేయొచ్చు, కోళ్ళ ఫామ్స్ పెట్టుకోవచ్చు. అందులో బ్రాయిలర్ అంటే మాంసం లభించే కోళ్ళు ఉంటాయి, లేయర్ అంటే గుడ్లు పెట్టే కోళ్ళు ఉంటాయి, దానికి బిజినెస్ అవకాశం ఉంటుంది. అలాగే చేపల పెంపకం చేయొచ్చు, అంటే ఒక చెరువులాగా సృష్టించి అందులో మన ఉన్న వ్యవసాయ భూమిలోనే చేపల పెంపకం చేయొచ్చు. అలాగే రొయ్యల పెంపకం, ఇది ఏపీలో బాగా చేపల పెంపకం రొయ్యల పెంపకం బాగా సాగవుతుంది. ఆవుల పెంపకం వచ్చేసి తెలంగాణలో ఎక్కడైనా పెంచుకోవచ్చు. ఆవులు, ఎద్దులు, దున్నలు సంబంధించిన పెంపకం. దీనికి మనకు వ్యవసాయ భూమి ఉండి మంచి మేపుకోవడం సంబంధించినది అయితే పెంచుకోవడం జరుగుతుంది. మేకల పెంపకం వచ్చేసి షెడ్ ఉండాలి, షెడ్డులో పెంచుకోవచ్చు. అలాగే మనం గొర్రెల పెంపకం కూడా షెడ్ ఉండాలి, షెడ్డుకు సంబంధించిన అన్ని అవకాశాలు ఉండాలి. వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటే బాగా ఉంటుంది. హార్టికల్చర్ వచ్చేసి తోటల పెంపకం, ఏదన్నా తోటలు పెట్టుకోవచ్చు, పండ్ల తోటలు, పూల తోటలు, పట్టుపురుగుల పెంపకం. అలాగే తోటలు అయితే పండ్లు అయితే చాలా అనుకూలంగా ఉంటాయి. ఏ పండ్లు అంటే జామ చెట్లు, బొప్పాయి, సపోటా ఇలాంటివన్నీ. పూలు అయితే అన్ని రకాల పూల తోటలు పెంచుకోవచ్చు. అలాగే కూరగాయలు అయితే అన్ని రకాల కూరగాయలు పెంచుకోవచ్చు. ఇది వ్యవసాయ అనుబంధ రంగాలకు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే అదనపు ఆదాయం వస్తుంటుంది. అలాగే ఒక రైతు బలంగా నిలబడాలంటే ఇది చేసుకోవడం చాలా ముఖ్యం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జనరల్ అవేర్నెస్ కూడా మన మోరాంజీ సెవెన్ స్టడీ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. అప్పుడప్పుడు మనం ఈ వీడియో కూడా చేస్తుంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.